హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం. బాగున్నారా? ఈరోజైతే మా మరదలైతే పూజ చేసిందండి. ఇంకా తర్వాత వచ్చేసి మా తమ్ముడైతే బయటికి వెళ్తున్నాడు. ఇంకా వాడు వెళ్తుంటే మా మాన్యమ్మ వచ్చి బాయ్ చెప్తుంది. ఇంక బాయ్ చెప్పేసిన తర్వాత ఇంక నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. దాన్ని తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంక వెళ్ళిన తర్వాత సునీత ఇవాళ స్పెషల్స్ ఏంటి? నాటుకోడి ఇదిగోండి. ఇందులో గుడ్లు ఉంటాయి కదా, అవి సపరేట్గా తీసి పెట్టాము. కర్రీయా ఫ్రైయా? కర్రీయే. ఫస్ట్ అయితే బాయిల్ చేసేసుకొని తర్వాత కర్రీ వండేటప్పుడు ఇది మధ్యలో వేస్తాం అనమాట, ఎగ్స్ స్మాష్ అయిపోతాయని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చి మా మాన్యమ్మ అల్లరి చూడండి. అక్కడ మేము వంటగదిలో ఉన్నాం. ఇంక ఈ లోపు అత్త అమ్మ అని పిలుతుందని వస్తే దీని ఆటలు ఇంక ఇలా ఉన్నాయి. ఇక దుప్పడైతే ముసుగేసుకుంటుంది. అది మేము అందరూ చూడాలంటే ఇంకెప్పుడు దాని చుట్టూ తిరగాలండి. ఇంక బయటికి వెళ్తుంటే మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దాన్ని ఏదో ఒకటి ఇంక పొగుడుతూ ఉండాలి. ఇంక దాన్ని ఇంక ఇలా సరిపోతుంది. మాకు ఇంక అసలు టైమే కుదరట్లేదు. ఇంక తర్వాత అయితే ఇంక నేను చేస్తానులే, నువ్వు పిల్లని చూసుకోలే అని చెప్పాను. ఇదైతే ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని దీంట్లో గ్లాసు వాటర్ వేసుకుని ఇదైతే ఒక 5-6 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలండి. పక్కన మా మేనగాళ్ళు మాటలు చూసారా? అత్త అత్త అని. కుక్కర్ మూతేసి ఎత్తుక్కుని వచ్చానండి ఇప్పుడే. ఇది దొరకట్లేదు. అంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి ఏవి ఎక్కడ ఉంటాయో కూడా అంత గమ్ముని కనిపించవు. ఇదిగోండి ఇప్పుడైతే ఇది చూపించు ఇట్రా. ఇదిగోండి అయితే ఇదైతే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పక్కన అయితే రసం పెట్టాను. కర్రీ చేయడానికి అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి బాగానే. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా మా అమ్మ అయితే నాకులాగా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని గరం మసాలా అయితే చేసుకుంటుంది. ఇంకా తర్వాత అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం, పసుపు అయితే ముందునే వేసేసాను. అది ఇంక క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా తర్వాత అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుని కాసేపు వేపుకుని ఆ చికెన్ ఉడకబెట్టిన వాటర్ అయితే ఉంది కదండి, అదైతే వేసేసుకుంటాను. ఇంకంతే. ఇంక వేరే వాటర్ ఏం పడదు, కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత అయితే ఇవి ఉన్నాయి కదండి ఇందాక తీసి పెట్టినవి, అవి కూడా వేసేసుకుని ఇంకెక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకొకరు తింటున్నారు. ఇంతలోపు మా తమ్ముడు అయితే రామచంద్రపురం ఎక్కడికో వెళ్ళొచ్చాడు. వచ్చేటప్పుడు అయితే మా కోసం అయితే ఏవో స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈయన మా తమ్ముడు అందరూ భోజనం అయితే చేసేసారు. ఇంక చేసేసి ఇక్కడైతే మేము ఇంకా ఇక్కడే మా మీటింగ్ అండి. మాకు ఇక్కడ మొత్తం మాకు నచ్చిన స్పాట్ ఏదన్నా ఉందంటే డైనింగ్ టేబుల్ ఏరియాని. మాకు ఇక్కడ టైం తెలీదు. ఇంకా తర్వాత వచ్చి నేనైతే ఇవి తెచ్చినవి తింటున్నాను. 2 ఏమో రెడ్ వెల్వెట్ కేకులు, అలాగే డ్రై ఫ్రూట్ పూతరేకులు కూడా తీసుకొచ్చాడు. ఇంక నేనైతే పెట్టుకు తింటున్నాను. ఇంక ఇలా తిన్న తర్వాత అయితే మళ్ళీ ఈయనని మా తమ్ముడు వచ్చి మళ్ళీ ఎక్కడికో బయటికి వెళ్తానన్నారు. ఇంక బయటికి వెళ్తానన్నారని చెప్పి వెళ్తుంటే మా మాన్యం వచ్చి వాళ్ళతో వెళ్తారని మొదలుపెట్టింది మళ్ళీని. ఇంకేదో రకంగా మొత్తానికి ఇచ్చుకున్న తర్వాత ఇంక మళ్ళీ వీళ్ళు వచ్చేసారులేండి. ఇంక వచ్చేసిన తర్వాత ఇంక ఇలా మళ్ళీ కారు ఎక్కించాం. తర్వాత మళ్ళీ ఏవో ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి తింటున్నాం. ఇంక ఇప్పుడు వచ్చి బయటికి వెళ్దామని చెప్పి ఇంక మేమైతే రెడీ అవుతున్నాం. ఇదిగోండి నేనైతే బయటికి వెళ్దామని చెప్పి కారు దగ్గరికి అయితే వచ్చాను. బయటకంటే ఎక్కడికి అనుకుంటున్నారు? ఈరోజు ద్రాక్షారం వెళ్దామని చెప్పి మా మాన్యమ్మ గాజులు అయితే ఇరిగిపోయినాయి, విరగొట్టేసుకుంది. ఇంక అందుకని చెప్పి ద్రాక్షారాన్ని అయితే మేము ఖజానా ఉంటుందండి, ఖజానాలో చాలా బాగుంటాయి. మేము ఎప్పటి నుంచో మా తమ్ముడు ఏం తీసుకున్నా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటాడు. ఇంక అక్కడైతే చాలా బాగా చూపిస్తారు ఆయన దినేష్ గారు. చాలా మాకు ఇంక అక్కడే నమ్మకం. ఇంకా అందుకని చెప్పి ఇది ఆంధ్రా బ్యాంక్ వీధిలో ఉంటుందండి ద్రాక్షారం. దినేష్ గారు షాప్ ఖజానా ఇంచుమించు ద్రాక్షారం వాళ్ళు అందరికీ తెలుసు. ఇంక ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మాకైతే చేసినవి ఉన్నాయి కానీ ఇంకా అవి ఉండట్లేదు, వెంటనే పోతున్నాయని చెప్పి మేమైతే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఆర్డర్ పెడితే ఇస్తానన్నారు. శుక్రవారం లక్షవారం అలా ఇస్తానన్నారు. ఇంక ఇస్తానన్నారు కదా అని చెప్పేసి మేము అక్కడైతే ఆర్డర్ పెట్టేసి ఆ పాత అయితే ఇచ్చేసాము. ఇచ్చేసి ఇంకొంచెం మీకు చూపిద్దాము ఈ కలెక్షన్ అంతా అని చెప్పి, అంటే దగ్గరగా క్లియర్గా ఏం చూపించలేదు, అలా రఫ్గా తీసాను అంతే. ఈయన దినేష్ గారండి.
ఆయన చాలా మంచి ఆయన, చాలా బాగా చూస్తారు కస్టమర్లని, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మాకు ఇంక ఇదే అలవాటు, అంటే చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా ఇంక ఇక్కడికి రావడమే అలవాటు. ఇంక మాతో పాటు ఇంక మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంక ఇక్కడే తీసుకుంటారు. మాకు ఇంక ఇలా అలవాటు అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇది అయిపోయిన వెంటనే అయితే మేము వచ్చేసి ఇంక బయలుదేరుతాం. ఇంకా మాకు మళ్ళీ వ్యాలింగ్ వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మేమైతే చీట అది రాయిపించేసుకుని మాదైతే మేము ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చాం. ఇది భీమేశ్వర స్వామి గుడి వెనకాలండి, మండలమ్మ అని చెప్పి అమ్మవారి ఈవిడి రావి చెట్టు. ఇంక ఇలా వెళ్తుంటుంటే భీమేశ్వర స్వామి గుడి కూడా చూపిద్దామని చెప్పి ఇంక ఇలాగైతే వెళ్తున్నాం మేము. ఇంక ఇగోండి భీమేశ్వర స్వామి గుడి అయితే ఎంట్రన్స్ ఇదే. ఇంక ఇటు నుంచి ఇలా వెళ్తుంటుంటే ఇంకా మళ్ళీ భోజనం సెంటర్ అయితే వస్తుంది, పువ్వుల కొట్టు, మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి కూడా. తర్వాత వచ్చేసి ఇంక మేమైతే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి పని ఉందండి, చిన్న చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్ అవి కావాలని చెప్పి ఇక్కడ మండలం రావి చెట్టు వెనక్కి వెళ్ళాం. మళ్ళీని ఎందుకో పని ఉండేటి వెళ్ళాం. మళ్ళీ అక్కడ షాప్ ఉంటే అక్కడ ఆగాము. ఇంకా చేతులు బోడిగా ఉన్నాయని చెప్పి దీనికి విడిగా బ్లాక్ గాజులు తీసుకుందామని అయితే వచ్చాము. ఇంకా అలాగే స్టిక్కర్ ప్యాకెట్లు కూడా చూసుకుంటున్నాము. పెద్దగా అయితే ఏం తీసుకోలేదు, నేను తను కలిసి స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నాం. ఇంకా మా అన్యమ్మకి అయితే గాజులు అయితే తీసుకున్నాం. ఇంక అంతే అండి, అగో 2 స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నాం అంతే, అంతకంటే ఏం తీసుకోలేదు. ఇంకా అయితే ఇంటికి బయలుదేరిపోయాం మేము. ఇంక ఇంటికి బయలుదేరి దారిలో అయితే ఇక్కడ ఉండూరు వంతున దగ్గర అయితే ఇవి చీకులు ఏవో అంటారులో ఉంది, ఇవైతే కనిపించినాయి. ఇంక మా తమ్ముడు అయితే తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ తింటున్నారు, మేమిద్దరం తినలేదు. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా దానికి మళ్ళీ వచ్చేసాం కదా, మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి ఇంటికి రావద్దంట, తిరగాలంటే ఇంకా అలా కారులోని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మా తమ్ముడు అయితే పీతలు అయితే తీసుకొచ్చాడు. ఇవాళ వ్యాలింగ్ లో సంత జరుగుద్ది. ఇంకా అక్కడి నుంచి అయితే పీతలు తీసుకొచ్చాడు. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. గుడ్డు పీతలు అని అన్నాడు, చూద్దాం ఎలా ఉన్నాయో మరి. గుడ్డు పీతలేనండి ఇవి. గుడ్డు పీతలే, చాలా రేరుగా దొరుకుతాయి ఇవి, అస్తమానం దొరకవు. కానీ ఈ రోజు బాగానే దొరికినాయి. ఇట్లా కాస్ట్ కూడా 500 600 అన్నాడు, కాస్ట్ కూడా బాగానే ఉంది. ఇంక ఇవన్నీ బ్రతికే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. మా పెద్దోడికి అయితే మా పెద్దోడికి మా మరదలకు కూడా చాలా ఇష్టం ఇవంటే. నాకైతే అంత ఇష్టం ఉండదు కానీ వీళ్ళిద్దరికి చాలా ఇష్టం. ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఇవి చేసి కర్రీ అయితే చేయాలి. ఇవ్వండి మా ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చేసినాయి. ఈయనైతే ఈవినింగ్ కి పానీపూరి అయితే తీసుకొచ్చారు. ఇంక ఇదే పని అనుకోకండి, ఇంక 10 రోజులు ఇలాగే ఉంటుంది మాది. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొస్తా ఉంటారు. ఇదైతే లిక్విడ్, ఇదైతే కర్రీ, ఇదైతే స్వీటు. వ్యాలింగ్ లో పానీపూరి కూరలు అన్ని అయితే సూపర్ ఉంటాయండి. ద్రాక్షారాన్ని అయితే అంత పానీపూరి అక్కడ బాగోదు. వ్యాలింగ్ వచ్చారంటే ఖచ్చితంగా పానీపూరి తినవలసిందే. 2 రోజులకు ఒకసారైనా పానీపూరి అయితే తింటాం. ఇదిగోండి పానీపూరి అయితే తినడం స్టార్ట్ చేస్తున్నాం. నాకు తిండి చూసి మీరు ఎవరు భయపడకండి, నాకు పానీపూరి తినడం రాదు, ఎలాగోలా చూడండి. మీకు వెనకాల నాణ్యం మాట్లాడుతున్నారు. ఇవి వచ్చేసి డెక్కలండి, పీత డెక్కలు. ఒకసారి అయితే ఉడకబెట్టేసి ఇంకా ఉడకబెట్టిన తర్వాత ఎలా తీసుకోవాలి. దీంతో మా అమ్మ పిడుపులా చేస్తుంది, అదే సొర్ర పిడుపు చేసుకుంటారు కదా, అలాగే ఇదైతే చాలా బాగుంటది. మరి అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ మా అమ్మ అయితే మాత్రం చేస్తుంది. ఇక్కడైతే పీతలు శుభ్రం చేసి పెట్టింది. ఇగోండి గుడ్డు చూసారా ఎలా ఉందో. ఇదిగో గుడ్డు, ఇదే గుడ్డు ఆరెంజ్ కలర్ లో ఉంది. ఇంకా ఇందులో కూడా ఉంది. ఇది లాస్ట్ లో కర్రీలో వేసుకోవాలి. రండి మీకు పీతల పులుసు చూపిస్తాను. పీతలో ఆనియన్ పేస్ట్, ఇందులోనే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, చింతపండు, వంకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అంతే అండి. చేపల పులుసు లాగే, కాకపోతే ఇందులో వంకాయ వేసుకుంటాం. చేపల పులుసు బెండకాయలు వేసుకుంటాం. పులుసు అయితే బెండకాయ.
ఇంక ఇక్కడైతే పులుసు అయితే మొదలు పెట్టేశానండి. ఇంకా ఉల్లిపాయ అయితే వేసాను, వేగుతుంది. ఇంక ఈ లోపు అయితే ఇందులో కొంచెం వంకాయలు అలాగే పీతలు కూడా వేసుకుని కాసేపు అయితే వేగనివ్వాలి. ఎందుకంటే వంకాయ మగ్గాలి, అలాగే పీతలు కూడా కొంచెం వేగితే బాగుంటుంది. ఇంక ఈ పులుసు అయితే గుడ్డు పీతలు చాలా రేర్ అని చెప్పాను కదండి, అది అస్తమానం దొరకవు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గానే దొరుకుతాయి, కానీ మనకి ఇది కావాలంటే మాత్రం అదేం దొరకదండి. ఇంకా అలాగే ఈరోజు ఎందుకో సంతలోకి అయితే వచ్చింది ద్రాక్షారాన్ని. అయితే ఇవే ఇంకా చాలా రేటే ఉంటాయి, 600 700 అయితే ఉంటాయి. ఇంకా 700 800 ఉంటే ఇక్కడ 600 అనుకుంటానండి. 600 500 అన్నాడు మొత్తానికి, నాకు సరిగా తెలీదు. ఇంకా మేమైతే తినం కాబట్టి ఇంక వీళ్ళకి మా మరదలు అయితే ఇవాళ ఉపవాసం, తనైతే ఇంకా అన్నం కూడా టిఫినే తింటుంది, ఇంకేం తిందో సాయంత్రం. ఇంక తర్వాత వచ్చేసి ఇంక ఇందులోకి అయితే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. ఇంక ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. ఇంక ఈ వంకాయ మగ్గాలి, అలాగే ఇంక టమాటా కూడా అవసరం లేదు, టమాటా అయితే వేసుకోకర్లేదు. ఇంక ఇందులోకి వచ్చేసి చింతపండు పులుసు అయితే వేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అదే మనకు పులుసు అంటే మేము ఈ వేళ్ళే తక్కువ మందే కదా అని చెప్పి కొంచెం దగ్గరగానే చేసుకున్నాం, కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు. మాకు ఇంక సరిపోతుంది, మళ్ళీ పొద్దున్న ఎందుకులే మళ్ళీ ఇంకా వేరే ఏమైనా తీసుకొస్తారులే కదా అని చెప్పి. ఎందుకంటే ఇంకా పులుసు ముక్కలు కూడా ఉండిపోయినాయి, ఇంకా అదైతే రేపు పొద్దుటే వండుదామని చెప్పి ఇంకా ఇది కొంచెం తక్కువగానే వండుతున్నాం. ఇంకెందాక తీసింది అందులో గుడ్డు ఉంది కదా, దాన్ని డెక్కతో పాటు పెడితేనే అది ఇంకా అలా కదలకుండా ఉంటుంది, లేకపోతే కూర అంతా కలిసిపోయినట్టు అయిపోతుంది. అదే ముక్కలా తినడానికి అనిపించదు, వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇదైతే అందులో అలా మధ్యలో ఉడికిపోయి ఉంటుంది, అది మనం తీసుకుని కొంచెం కోసుకుని వేసుకోవటమే. ఇంక ఇక్కడతో పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వీళ్ళైతే భోంచేస్తున్నారండి, ఈయనని మా తమ్ముడు అయితే భోంచేస్తున్నారు. ఇంక నేనైతే వీళ్ళిద్దరికి వడ్డిస్తున్నాను. మాకు ఇంక ఈ టేబుల్ దగ్గర ఉంటే టైమే తెలియదండి అసలు, ఇంకా ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోతాం మేము. ఇంక ఇక్కడే ఉండిపోయి ఏవో ఒకటి అలా చెప్పుకుంటానే ఉంటాం. మాకు అంత ఇష్టం ఈ ప్లేస్ అంటేని. ఇంచుమించు మేము ఇంక ఇక్కడ ఇదే టైం ఇంకా ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంకా ఎలా ఉంటుందంటే మాకు ఆకలేసినప్పుడు తింటాం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం కిందే ఉంటుంది, కానీ టైం టు టైం అయితే ఏమీ జరగవండి. ఇంక ఇలా ఎటు అతుక్కుపోతాం ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లోంచి అప్పుడు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తారు. ఇంక వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఇక్కడికే వస్తాం. ఇంక ఇక్కడికే వచ్చినప్పుడు ఇంక మాకు ఇంకా ఇలాగే ఉంటుంది. ఇంకా మళ్ళీ మా మీటింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, హాల్లోకి వచ్చేసింది. మాకు ఇంకా ఈ 10 రోజులు అయితే ఇంక ఇలా పండగలాగే ఉంటుందండి ఇంకా. ఎందుకంటే మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళట్లేదు, పాపం వీళ్ళే వస్తారు. ఇంక వీళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడికి వచ్చేస్తాం. ఇంక ఇలా సరదాగా అయిపోతుందండి. ఈ వీడియో అయితే ఇంక ఇవాళకి ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను.